హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ కుతాడి వరలక్ష్మి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఇన్స్టాగ్రామ్లో కొంచెం వైరల్ అవుతుంది డామినోస్ పిజ్జా కోసం. నేను అట్లానే కూపన్స్ యాడ్ చేస్తే వాళ్ళు చెప్పిన కూపన్ మనం యాడ్ చేస్తే మనకు ఆఫర్లో వస్తుందని చెప్పేసానంటే నేను ఈరోజు 2 ఆనియన్స్ పిజ్జా, 1 చికెన్ పార్సల్, 2 వెజ్ పార్సల్, ఒక చీజ్ డిప్ ఆర్డర్ చేశానండి. ఇవి మనకి 300 చేంజ్ అయింది. ఆ కూపన్ యాడ్ చేస్తే మనకి 236 రూపీస్కి మనకి ఈ ఐటమ్స్ వచ్చినాయి. 5 ఐటమ్స్, 2 పిజ్జాస్ అండ్ 2 వెజ్ పార్సల్ అండ్ వచ్చేసి చికెన్ పార్సల్ అండ్ ఇంకోటి చీజ్ డిప్. 6 ఐటమ్స్ 236కి వచ్చినాయి. అంటే మీరేమైనా తినేది ఉంటే ఎలా చెప్తానంటే మీరేమైనా తినేది ఉంటే మీరు బయటకు వెళ్ళి టేస్ట్ చేసిన దగ్గర మీరు రెగ్యులర్గా ఎక్కడైతే నచ్చుతుందో అక్కడ వెళ్ళి తినండి. ఇలా తక్కువకి వస్తుంది అని చెప్పి నాలాగా తక్కువకి వస్తుంది అని చెప్పి మాత్రం తినకండి. నాకైతే నచ్చలేదు. నాకు నచ్చలేదని నేను ఈ వీడియో పెడుతున్నాను. అది మీకు నచ్చొచ్చేమో నాకు తెలియదు. నాకైతే కంప్లీట్గా నచ్చలే. పిల్లలకైతే ఇది నేనైతే పెట్టొద్దని చెప్తాను. ఎందుకంటే ఇది ఎలా ఉంది అని అంటే పిజ్జా మాత్రం కొంచెం పిజ్జా ఎలా వచ్చిందంటే కొంచెం ఎలా చెప్పాలండి, అసలు టేస్ట్ అసలు ఏం బాగాలేదండి. పిజ్జా వచ్చేసి చికెన్ పార్సల్ అన్నారు కదా, దాంట్లో చికెన్ పీసెస్ అసలు లేవు. ఏవో సంథింగ్ ఎలానో ఉన్నాయి. అంటే నేను ఇది ఫస్ట్ టైం అది తినడం. అది అలానే ఉంటుందా ఏంటనేది నాకు తెలియదు. ఎవరైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. వెజ్ పార్సల్ అయితే కొంచెం బాగుంది, కానీ దాంట్లో పిండి ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి అయితే అంత మంచిది కాదని చెప్తా. మీరు అడగొచ్చు, మరి పిల్లలకి మంచిది కాదన్నప్పుడు మరి ఎందుకు ఆర్డర్ పెట్టారు అని అడగొచ్చు. అంటే కొంతమంది ఉంటారు కదా నాలాంటోళ్ళు, తక్కువకి వస్తుంది కదా టేస్ట్ చేద్దాము అని చెప్పేసి అని అనుకుంటారు కదా. అలానే నేను కూడా టేస్ట్ చేసిన. నాకైతే అస్సలు నచ్చలేదు. పిల్లలకి ఇదైతే అవాయిడ్ చేయమని చెప్తాను నేను. ఇలా పెట్టడం అయితే ఇదైతే నేనైతే వద్దనే చెప్తాను. కూపన్స్ వస్తున్నాయి, తక్కువకు వస్తున్నాయి అని అయితే ఆర్డర్ అయితే పెట్టుకోకండి. అసలు బాగాలేదు టేస్ట్. అంటే మీ సర్క్యులేషన్స్లో ఎలా ఉన్నాయో అయితే నాకు తెలీదు. అన్ని బ్రాంచెస్ ఒకటే కాబట్టి, అంటే ఒక్కొక్కరు చేస్తారు కదా. అన్ని బ్రాంచెస్లో వేరే వాళ్ళు ఉంటారు కదా చెఫ్స్. అక్కడ వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. మా సైడ్ వాళ్ళు వచ్చేసి మల్కాయిరి, మా సైడ్ వాళ్ళైతే నాకైతే కంప్లీట్గా నచ్చలేదు. జెన్యూన్గా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి నేను జెన్యూన్గా చెప్తున్నా. నాకు వరస్ట్ అనిపించింది. చూడండి, చూపిస్తా. ఇది పిజ్జా ఎలా వదిలేశారో పిల్లలు. ఇది చీజ్ ఎలా ఉందో, చీజ్ డిప్ అలానే ఉంది. చీజ్ డిప్ అండి, ఇది చీజ్ డిప్ కనపడుతుంది కదా. ఇది మా బాబు కొంచెం ఓపెన్ చేసిండు, ఇది అలానే ఉంది. పిజ్జాస్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇవి ఇలా వదిలేశారు, ఓకేనా. దీంట్లో ఇది లేదు. ఒకటి మా బాబు అయితే వెజ్ పార్సల్ బాగుందని చెప్పి తిన్నాడు, అది కొంచెం బాగుంది, కానీ దాంట్లో పిండి ఎక్కువ ఉంది, ఓకేనా. పిండి ఎక్కువ ఉంది. మీరు అనుకోవచ్చు తిన్నారు అని. తినలేదండి. ఇది చికెన్ పార్సల్ అని చెప్పి అన్నాను కదా, నాకు ఇది చికెన్ లాగా లేదు, సంథింగ్ ఇది ఎలానో ఉంది. మరి నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసిన. మీకు అది మీరు టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం చెప్పండి. నేను కొంచెం చికెనా కాదా అని కొంచెం భయం వేసింది నాకు. ఇది చికెన్ లాగా అయితే నాకు అసలు అనిపించట్లేదండి. వెజ్ అయితే బాగానే ఉంది, కానీ ఇది చికెన్ అంట. ఇది చికెన్ లాగా అయితే లేదండి. ఇది సంథింగ్ ఎలానో ఉంది, నేను తినలేకపోయాను. ఇది చూడండి, మరి ఇంత పెద్దగా ఉంది సైజు. పిండి పిల్లలకి ఇది తింటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి, కడుపు నొప్పి, పిండి అంటే కడుపు నొప్పి వస్తుంది కదా, అలానే నేను వెజ్ది అయితే తిన్నారు మా పిల్లలు. ఒక్క నిమిషం, కూపన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలాంటివి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోకండి, ఓకేనా. తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పేసి మన హెల్త్ ఖరాబ్ అయితే చేసుకోవద్దు. ఆ పిండి సైజ్ చూశారు కదండి, నాకు అస్సలు నచ్చలేదు. పిల్లలకైతే అవాయిడ్ చేయమని చెప్తాను నేనైతే. అడుగుతున్నారు కదా అని అస్సలు పెట్టకండి. పిల్లలకి మేబీ కడుపు నొప్పి వస్తుంది ఇవి తింటే, వద్దని చెప్తా. యాక్చువల్లీ ఈ జంక్ ఫుడ్స్ అనేవి మంచివి కాదు, కానీ ఎప్పుడో ఒకసారి పిల్లలు అడుగుతారు కదా, రేర్గా, ఊరికి అడగకపోయినా ఎప్పుడో ఒకసారి వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది కదా. మీరు రెగ్యులర్గా టేస్ట్ చేసే దగ్గర వెళ్ళి తినిపించండి, అంతేగాని ఇట్లా ఆర్డర్ అయితే పెట్టకండి. నాకు టేస్ట్ నచ్చలేదు కాబట్టి నేను జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నాను. మీరు ఎవరైనా టేస్ట్ చేసి ఉన్న వాళ్ళైతే మీకు నచ్చుంటే దానికి సారీ అండి. అంటే ఇంకా
నాకైతే నచ్చలేదు కాబట్టి నేను నచ్చలేదని చెప్తున్నాను. ఓకేనా? మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి మీ వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ అండి.